గా ఉన్న అభిమానులకు ధన్యవాదాలు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కమెంట్స్. సోషల్ మీడియా వల్ల ప్రపంచం కుంచుకుపోయింది. సోషల్ మీడియాను మంచికి వాడండి, వినాశనానికి వద్దు. మంచి ఉద్దేశంతో అఖండ 2 తీశాం. కులాలకు ఆపాదించకుండా హైందవ ధర్మానికి ప్రతిరూపంగా తెరకెక్కించాం. అంటే నేను చెప్పేది, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా వరదలు వచ్చినాయి. అక్కడ అటు కామారెడ్డి జిల్లా అయితేనేమి, జగిత్యాల జిల్లా అయితేనేమి, వర్షం వల్ల, వరదల వల్ల ఎంతో మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఎంతో ఆస్తి నష్టం జరిగింది. అలాగే ఎంతో మంది రైతులు కూడా వాళ్ళు పండించిన పంట చేతికి రాక వాళ్ళు ఎంతో విలవిల్లాడుతున్నారు. నాకు స్పందించి పెద్ద నాన్నగారు ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అన్నాను. అలా ఇక్కడ కూడా నాన్నగారు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాల్లో రాకముందు మన నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి, లేకపోతే రాయలసీమ నివారణం అయితేనేమి, లేకపోతే ఇటు దివిసి ముప్పైన అయితేనేమి, అప్పుడు జోలి పట్టుకుని జనంలోకి వెళ్ళి అడుక్కుని మిగతా ప్రాంతాల్లో అందరినీ కూడా సంఘటితపరిచి మనమంతా కలిసికట్టుగా ఉండాలి, ఎవరికైనా ఇబ్బంది వస్తే మనం వాళ్ళు అండగా ఉండాలి అనే ఒక సంస్కారం ఇచ్చే మహానుభావుడు ఆయన. సో అలాగా ఎక్కడ ఎప్పుడు ఎవరికి, తెలుగు వాళ్ళకి, మన వాళ్ళకి, ఏ ఇరు రాష్ట్రాల వాళ్ళకి ఎక్కడ ఉన్నా కూడా ఇంకా మన వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అదంతా కూడా నేను అలపరుచుకుంది ఆయన నాన్నగారు ఇంతకుముందు చేసిన వాటి వల్ల. మరొకసారి నా అభిమానులు, ముఖ్యంగా నా విజయాలప్పుడే కాదు, నా విజయాలప్పుడు ఎప్పుడు తోడుగా ఉంటారు. అభిజయాలప్పుడే తోడుగా ఉన్న వాళ్ళు నిజమైన అభిమానులు. అంటే ఒక్కళ్ళని కాదు, నాకు అన్ని వర్గాల వాళ్ళైతేనేమి, అన్ని కులాల వాళ్ళైతేనేమి, అన్ని ప్రాంతాల వాళ్ళైతేనేమి, అందరు కూడా నన్ను తనవాడుగా అభిమానిస్తున్నందుకు ఈ యొక్క ఏవైతే వచ్చిన పద్మభూషణ్, లేకపోతే ఈ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఈ సినిమాకి ఏదైతే అత్యుత్తమ రీజనల్ పిక్చర్ తెలుగు భాషలో అత్యుత్తమ చిత్రంగా నెలకొట్టబోగు, ఇవన్నీ కూడా ముందుగా మా తల్లిదండ్రులకి అంకితం చేస్తున్నాను. తర్వాత మా గ్రామస్తులకి, నా కుటుంబ సభ్యులకి, నా అభిమానులకి. వాళ్ళు లేకపోతే ఇవన్నీ నాకు కూర్చుండేవి కాదు. సో వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ, ఇంకా ముందు ఇది చెప్పాను ఇంతకుముందు, పదవులకి నేను అలంకారం ఏమో కానీ పదవులు నాకు ఇప్పుడు అలంకారం కాదని. ఇది నన్ను వెన్ను తట్టిగా మంచి సినిమాలు చేయమని, ఇంకా మంచి ఎటువంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టమని నన్ను ప్రోత్సహించడంగా భావించి, ఇక ముందు ఇంకా మీరు ఇచ్చిన ఈ ప్రతిసారి, ఇప్పుడు కాదని మొదటి నుంచి కూడా, నా మొదటి సినిమా తాతమ్మ కల్లోనే నేను నాకు ఉచ్చమైన నటుడిగా నాకు అవార్డు రావడం. సో అలా ఆ సినిమాలో ఏదో నాకు రాష్ట్రపతి అవార్డు వచ్చినట్టు చూపించడం, ఇవాళ ఆ తాతమ్మ కళ నిజంగా అవడం, అది నా పూర్వజన్మ సుకృతంగా భావించుకుంటూ, మరి భావస్తురాన్ని జన్మాంతర సౌహృదాన్ని, పోయిన జన్మలో కొంతమందితో పరిచయం ఉండడంతో ఈ జన్మలో ఒకటి దాన్ని పొందొచ్చు అంటారు. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది ఏ జన్మల అనుబంధమో, ఏ రుణానుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా నాకు అనిపిస్తూ ఉంటుంది. సో మరొకసారి అందరికీ మా ప్రజలందరికీ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ, పిల్లలు ఉన్నారు, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరాలు, భారతదేశం మహాశక్తి. ఇవాళ మనం చూస్తున్న ప్రపంచం అంతా ఎంతగానో కుదించుకుపోయింది. ఇన్స్టాగ్రామ్ వల్ల అయితేనేమి, వాట్సాప్ల వల్ల అయితేనేమి, ఫేస్బుక్ల వల్ల అయితేనేమి, ఈ సోషల్ మీడియా వల్ల అయితేనేమి. కానీ ఏదైనా మంచిగా వాడుకోండి, మంచి భవిష్యత్తు ఉంటుంది మీకు అని నేను మొన్నే చూసాం. మనం అది ఎవడో చాటింగ్ చేస్తూ దాంతో ఎటువంటి ప్రమాదానికి తన తల్లిని చెప్పుకుని, తనని చెప్పుకుని, అలా కాకుండా ఏదైనా అంత మంచిగా మనం వినియోగించుకోవాలి. అప్పుడే అఖండాలు నేను చెప్పినట్టు ప్రకృతి సహకరిస్తుంది. వాళ్ళ అఖండ రాబోతుంది రేపు, అంటే 25 కాదు, సినిమా డేటు చెప్తాం, డిసెంబర్ మొదటి వారంలో వస్తుంది. ఎందుకంటే సినిమా ఎంత ఉందంటే, పవన్ మన తమ్మనికి నాకు ఇచ్చిన టైం సరిపోదు. ఆ సినిమాకే సబ్బూఫర్లు పేలిపోయినాయి. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుందో ఆలోచించండి. దీనికి 150 ఎంతలు ఉంటుంది ఈ సినిమా, రెట్టింపు కాదు. సో అటువంటిది సినిమా బాగుండాలి, మంచి ఉద్దేశంతో సినిమా తీసాం. ఇవాళ అప్పుడు తీసాం, దాని గురించి చెప్పాను.
ఇప్పుడు ఈ సినిమాలో సనాతన హైందవ ధర్మం గురించి మన హిందూజం అయితేనేమి, మన హైందవ సనాతన ధర్మం అంటే ఏంటో, అంటే ఒక కులానికి ఆపాదించకుండా అసలు సమాజం గురించి ఈ సనాతన హైందవ ధర్మం ఉంటాయి. అలాగే చాలా ఉన్నాయి విషయాలు సినిమాలు. రేపు చూస్తారు మీరు ఎలా వచ్చిందో సినిమా. సో మరొకసారి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పత్రికేయులందరికీ, సోదరులందరూ కూడా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొకసారి నా తల్లిదండ్రులకి వాడికి నా శ్రద్ధాంజలి ఘటిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అవును,